సార్, ఒక మంచి బిల్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతూ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి ఇనిషియేట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో 2018లో మొట్టమొదటిసారిగా జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా పార్లమెంట్లో బిల్ తెచ్చినప్పుడు కూడా నేను పార్లమెంట్ మెంబర్గా మేము అందరం అందులో పాల్గొనడం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో క్రీడా యూనివర్సిటీలు పెంపొందించాలి, దాని నేతృత్వంలో ఒక జాతీయ విధానం స్పోర్ట్స్లో ఒక పాలసీ రావాలి, కింది స్థాయి వరకు వెళ్ళాలి అనే సంకల్పం కొద్దీ అనేక సూచనలు మేము చేసినప్పటికీ కూడా కేంద్రం దాని వరకే పరిమితమైంది. మొట్టమొదటిసారిగా మణిపూర్లో ఆ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం, మరి ఇవాళకి రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా సొంతంగా కేంద్రం ఎక్కడైతే యూనివర్సిటీస్ ఇవ్వడం లేదో అక్కడ లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్న సంకల్పం కొద్దీ ఇటువంటి యూనివర్సిటీస్ తీసుకురావడం అనేది హర్షణీయమైన అంశం. సార్, ఇప్పుడు ఈ యూనివర్సిటీస్లో మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ టాలెంట్ అనేది హయ్యర్ ఏజ్లో మాత్రమే మనం క్యాచ్ చేస్తాం. పై స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని క్యాచ్ చేసి యూనివర్సిటీ స్థాయిలో మనం విద్యను నేర్పడానికి ఈ యూనివర్సిటీస్ దోహదపడతాయి. కానీ ఎక్కడైతే కింది స్థాయిలో టాలెంట్ లేకుంటే పైన ఏం చేసినా వృధా ప్రయాసనే అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ప్రభుత్వాలు అనేక నినాదాలు ఇచ్చినాయి. యాక్చువల్గా స్పోర్ట్స్లో ఉన్న ఒక మంచి నినాదం ఏంటంటే క్యాచ్ దెమ్ యంగ్. చిన్నప్పుడే వాళ్ళని క్యాచ్ చేయాలి, వాళ్ళ టాలెంట్ని గుర్తించాలి, వాళ్ళని ఆ చిన్నప్పుడే ట్రైన్ చేసి వాళ్ళని అకాడమీలో పెట్టి లేదా శిక్షణ కేంద్రాల్లో పెట్టి వాళ్ళని శిక్షణ మంచిగా ఇస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా తయారవుతాడనేది క్రీడాకారులకు ఉన్న నమ్మకం, విశ్వాసం. దానికోసమే జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్ జనరల్గా మాకేమైతే అసోసియేషన్ గేమ్స్ జరుగుతుంటాయి. దీనికి పైసలు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ప్రభుత్వాలకు ఇష్టం ఉంటే గ్రాంట్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అసోసియేషన్ గేమ్స్ అనేది ఒక పార్ట్. అవి సాధారణంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో కూడా జరుగుతాయి. అదేవిధంగా స్కూల్ గేమ్స్ కూడా ఒకటి మనకి ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఈ స్కూల్ గేమ్స్లో కూడా కొంత టాలెంట్ మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కూల్ గేమ్స్లో ఇక్కడ వచ్చిన టాలెంట్ని మా హయ్యర్ లెవెల్లో మళ్ళీ మన యూనివర్సిటీ దాకా తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేయగలిగితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. ఇప్పటికే రకరకాల శిక్షణా సంస్థలు మరి కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అక్కడక్కడ ఉన్నాయి. మన దగ్గర కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. వాలీబాల్ సెంటర్ కావచ్చు, కోచింగ్ వాటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కబడ్డీ కావచ్చు, మిగతా క్రీడా అంశాలకు సంబంధించిన వాటి కావచ్చు, ఆర్చరీ కావచ్చు, అనేక వాటిలలో కొన్ని విధి విధానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా విధానాలు ఎప్పటికీ ఒక్క తీరుగా లేకుండా ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుకుంటూ వచ్చినాయి. సరే, మీకు అందరికీ తెలుసు, దేశంలో గొప్ప క్రీడలు జరగడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ క్రీడలతోటి కొద్దిమంది ఇమేజ్ కూడా టార్నిష్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. భారతదేశ రాజకీయాల్లో చాలా గొప్పగా ఉన్న వ్యక్తులు కూడా ఆ క్రీడలు నిర్వహించిన తర్వాత రాజకీయాల్లో కనుమరుగైపోయినారు. అటువంటి అపవాదుల నుంచి బయటపడ్డప్పటికీ కూడా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ అయిందంటే క్రీడల వల్లనే డెవలప్ అయింది. ఇవాళ అద్భుతమైన స్టేడియాలు కానీ, ఆ రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఒక రూపురేఖలు దిద్దుకున్న పరిస్థితి ఉందంటే అది క్రీడల వల్లనే వచ్చిందనే అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకంటే మన రాష్ట్రంలో కూడా క్రీడా పోటీలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భారీ ఎత్తున మన దగ్గర కూడా మనం అడగాలి. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ పోటీలు నిర్వహించాలని చెప్పి కొంత ఆలోచన చేస్తున్నట్టు కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కాబట్టి దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని మన విధి విధానాలను కొంత రూపొందించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లల్ని చిన్న స్థాయిలో మనం గుర్తించడానికి వారు ఇప్పటిదాకా మిత్రులందరూ చెప్పినట్టు పాఠశాలల్లో బడైతే మనకు ఆ పీరియడ్ పోయింది, స్పోర్ట్స్ పీరియడ్ పోయింది.
ఇదివరకు అందరు ఇష్టపడే పీరియడ్ ఏంటంటే స్పోర్ట్స్ పీరియడ్. అందరు ఇష్టపడే టీచర్ ఎవరంటే పీఈటీ. మాకు అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా పీఈటీ గుర్తొస్తారు. ఎందుకంటే యువర్ పర్సనాలిటీ ఇస్ లైక్ ఏ డిక్టేట్. ఆ రకంగా ఒక పర్సనాలిటీ ఉండేది పీఈటీలకు. ఒక పీఈటీ నిలబడ్డారంటే స్కూల్లో ఏ టీచర్ ఎట్లా ఉన్నా కూడా పీఈటీని చూస్తే అందరికీ ఇష్టడే పీఈటీ. వాస్తవంగా చాలా ఫంక్షన్లలో కానీ ఎక్కడికి పోయినా పీఈటీని పిలుస్తారు. మొదలు పీఈటీ సార్ అంటే అందరికి గౌరవం ఉంటుంది. శిక్షించిన లేటుగా వచ్చినప్పుడు కోప్పడ్డా పీఈటీ అంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని నేర్పుతారనే ఆలోచన పిల్లల్లో ఉంటుంది. ఆ పీఈటీలు లేకుండా పోయిళ్ళు మనకు ఇప్పుడు నిజంగా గ్రౌండ్స్ కూడా లేకుండా పోయినాయి. గతంలో ప్రభుత్వాలు కొంత ప్రయత్నాలు చేసినాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం కట్టాలి. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన దగ్గర సమస్య ఏంటంటే మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ ఏం చేస్తారు సార్? ఇప్పుడు మేము ఎక్కడన్నా కొంతమంది క్రీడాకారులు అంటే నా మట్టుకు నేనేంటంటే ఒక క్రీడా అసోసియేషన్కి ఒక 30 ఏళ్ళుగా భిన్నమైన అసోసియేషన్స్కు నేను బాధ్యుడిగా కొనసాగుతున్నా. ఇప్పటికి కూడా ఒక క్రీడా అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నేను జూడో అసోసియేషన్కి ఉన్నా. అయితే సార్ నేను ఇండియన్ టీం మేనేజర్గా విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. వైస్ చైర్మన్ తీరు నా తీరు రావద్దు. నేను విదేశాలకు కూడా ఇండియన్ టీం మేనేజర్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. క్రీడల్లో మనం ఆ కింది స్థాయిలో వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ స్థాయిలో కింది స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. స్కూళ్ళల్లో గ్రౌండ్స్ కరువు అయిపోయినాయి. ఇప్పుడు గ్రౌండ్స్ కూడా అన్యాక్రాంతమైంది. గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను పెట్టాలని కొంత 1 ఎకరన్నా కనీసం క్రీడా ప్రాంగణాలు ఉండాలని చేసిన. దాదాపు అన్ని పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు ఏ వరకు వచ్చినా కూడా క్రీడా ప్రాంగణాలు వచ్చినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ని క్రీడా ప్రాంగణాలకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయండి. అన్ని గ్రామాలలో పిల్లలు సాయంత్రం పూట ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్లు, టీవీలు కాకుండా గ్రౌండ్లో గడిపే వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ప్రభుత్వం కూడా ఒక విధి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటా గవర్నమెంట్ కూడా ఈజ్ సీరియస్లీ ట్రయింగ్ ఫర్ స్పోర్ట్స్ పాలసీ. గత ప్రభుత్వం కూడా కొంత ట్రై చేసింది, కాలేదు. ఇప్పటికైనా ఒక స్పోర్ట్స్ పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో చేయడంతో పాటు క్రీడల నిర్వహణ అనేది కూడా రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా సందర్భాల్లో చూస్తాం, పిల్లలు పోతారు, ఎక్కడనో ప్రైజ్ తీసుకొని వస్తారు సార్. సాధారణంగా మా రాజకీయ నాయకుల దగ్గరికి వస్తే ఫోటో దిగడానికి కూడా టైం ఉంటుంది. వాళ్ళకు ఫోటో దిగడానికి కూడా ఇబ్బంది పడతారు. వాస్తవంగా దే విల్ గో ఆన్ దేర్ ఓన్. అక్కడికి పోయి ప్రైజ్ కొట్టుకొని వచ్చి ఈయనతోటి ఫోటో దిగాలంటే ఈయన ఇబ్బంది పడుతుంటాడు బాగా. నాకు టైం లేదు, నాకు ఇబ్బంది అవుతుంది, నేను వెళ్ళిపోవాలి, మీరు ఇంతసేపు వస్తే ఎట్లనే, ఇంతమంది వస్తే ఎట్లనే అని. వాస్తవంగా దే నీడ్ అప్రిషియేషన్. నిజంగా క్రీడల మీద కలెక్టర్లు కానీ, గతంలో ఎస్పీలు, కలెక్టర్లు మన క్రీడా ప్రాంగణాలకు చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఉండేది. కొంత డబ్బు కూడా మనం ఇచ్చేది. ఏదో రకంగా మన స్థానిక సంస్థల్లో ఉన్న మనం కలెక్ట్ చేసే సెస్, మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, క్రీడలకు కూడా కొంత వసూలు చేస్తాం మనం. ఈ క్రీడలకు, లైబ్రరీలకు వసూలు చేసేటి అన్నీ గంపగుత్త అంతా స్టేట్ ట్రెజరీలనే పడుతున్నది. ఇవి పోవాలి. కానీ ఇవి ఖచ్చితంగా ఆ క్రీడల కోసం, ఆ లైబ్రరీ కోసం వీటిని వాడుకునే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అంతేకాకుండా ముఖ్యంగా ఇవాళ మనం అనేక పాఠశాలని మనం స్టార్ట్ చేసినాం. అందులో గురుకుల పాఠశాలలు ఒక 1000 పైన ఉన్నాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వస్తున్నాయి మనకు. ఒక ప్రయోగం సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లలో మనం మిలిటరీ స్కూల్ని కూడా స్టార్ట్ చేసుకున్నాం. అది జనరల్గా మనం వాళ్ళ స్కూల్ తీసుకున్నా కూడా మనకు వచ్చేది 10% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. దానిలో మన పిల్లలకు 10% మాత్రమే మన తెలంగాణ పిల్లలకు సీట్లు దొరుకుతాయి. మిగతా వాళ్ళకు వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లు తీసుకుంటారు. సరే, కొంత అశోక్ నగర్లో ఒక స్కూల్ని స్టార్ట్ చేసినారు. అది కొంచెం గుడ్ రిజల్ట్ ఇచ్చింది. పిల్లలు రిక్రూట్మెంట్లో కొంత రిప్రజెంటేషన్ పెరిగింది. అట్లాగే పాత జిల్లాకు ఒక్కటన్నా స్పోర్ట్స్ స్కూల్ చేయాలి, రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్.
అట్లా చేస్తే టాలెంట్ని ఒక్క దగ్గర పూల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ గురుకులాలలో కొంత బెటర్గానే ఉన్నది. వాళ్ళకు స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం, ట్రాక్ సూట్ ఇవ్వడం, షూస్ ఇవ్వడం. ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంచి డిసిప్లిన్ తోటి వాళ్ళు మార్చ్ పాస్ చేసినా ఏది చేసినా చాలా గుడ్ డిసిప్లిన్తో చేస్తుంటారు. వాస్తవంగా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ ఏమిటంటే ప్రభుత్వానికి కూడా ప్రతి జిల్లాకు అట్లీస్ట్ ఒక స్పోర్ట్స్ స్కూల్ని, ఆ రెసిడెన్షియల్ స్కూల్ని స్పోర్ట్స్ స్కూల్ చేయండి. వాళ్ళకు కొంత ఎక్స్ట్రా బడ్జెట్ ఇవ్వండి, ఎక్స్ట్రా డైట్ ఇవ్వండి. మీరు ఉన్న ఎస్టాబ్లిష్మెంట్కే కొంత యాడ్ ఆన్ చేస్తే బెటర్ స్పోర్ట్స్ మెన్స్ ఇంకా డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ మీరు స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్మెంట్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేమైతే అంటే కొంతమంది పిల్లల్ని జమ చేసిన తర్వాత ఎవరో ఒక NIS ట్రైన్డ్ పిల్లడు ఉన్నాడు అంటే వాడికి నెలకు 3,000 రూపాయలు ఎంతో జీతం మీద మన స్పోర్ట్స్ అథారిటీ ఆర్డర్ ఇస్తుంది. ఇక మేము జీతం రాదు, ఆ పైసలు రావు, పెద్ద ఆగం కథ అవుతుంది. ప్రతి గ్రౌండ్లో ఇది జరిగే ప్రాసనమే. మనకు మార్నింగ్ అవర్స్ గ్రౌండ్ పోతే మన వాళ్ళకు కూడా అనేక విషయాలు తెలుస్తాయి. సాధ్యమైనంత వరకు వాకింగ్కు చాలామంది పోతూనే ఉంటారు. కానీ ఆ స్పోర్ట్స్ గ్రౌండ్స్లలో జరిగే అనేక విషయాలు కూడా మన రాజకీయ ఉన్న వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొంత క్రీడలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లో కూడా జిల్లాలలో ఇప్పుడు ఏవైతే చేస్తున్నారో నియోజకవర్గానికి ఒక్కటి, దాదాపు జిల్లాలో 12 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలు ఉంటాయి. కనీసం ఒక్కటన్నా దానిలో స్పోర్ట్స్ స్కూల్ చేయండి, స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ చేయండి కనీసం. అట్లా చేయడం వల్ల కింది స్థాయిలో కూడా టాలెంట్స్ పెరిగి బెటర్ టాలెంట్ పీపుల్స్ రావడానికి కొంత ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సార్ దీంట్లో పిల్లల ఫీజు విషయంలో కూడా మీరు రెవెన్యూ మొత్తం చూస్తే పిల్లలతో వచ్చేది 5,47,00,000 మాత్రమే. దానికి 50,000 ఫీజు పెట్టిండ్రు పిల్లలకు. ఆ ఫీజు సరే మళ్ళీ రియంబర్స్మెంట్ ఏదో అంటారు, కానీ వాస్తవంగా స్పోర్ట్స్ స్కూల్లో మీరు సెలెక్ట్ చేసిన టాలెంట్ వాళ్ళకు దగ్గర నుంచి ఫీజు అనేది రాదు. ఇంకా మీరే ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వాలి, డైట్ ఇవ్వాలి, న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, ఇంకా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అనేది ఏమీ రావు. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణలో ఉన్న బిగ్ కంపెనీస్ నుంచి CSR గ్రాంట్స్ ఏవైనా వస్తే దాంట్లో కొంత మేజర్ పార్ట్ ఈ స్పోర్ట్స్ వైపు మళ్ళిస్తే బాగుంటుంది. ముఖ్యంగా మీరు తమిళనాడు ఎక్స్పీరియన్స్ని కూడా ఒకటి తీసుకుంటే మంచిది. గతంలో జయలలిత గారు ఉన్నప్పుడు కంపెనీస్ని అన్నింటినీ రిక్వెస్ట్ చేసి ఆల్ డిస్ట్రిక్ట్స్లో అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియంస్ నిర్మాణం చేసి క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినారు. డిఫరెంట్ స్టేట్ ఎక్స్పీరియన్స్ని కూడా దయచేసి మీరు గమనంలోకి తీసుకుంటే రాష్ట్రానికి కూడా కొంత మేలు జరుగుతుందని, క్రీడా రంగానికి కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా మిత్రులు ఛాన్సలర్ విషయంలో చెప్పింలో ఇట్ ఈజ్ సీఎం గారికి ఉండాలని ఆసక్తి ఉంటే మనం ఏం చేయలేం, దాంట్లో చట్టం తెచ్చినారు. కానీ నేను అనుకుంటా మొదటి యూనివర్సిటీ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చినప్పుడు మేరీ కోమ్ గారు మాతో పాటు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నది, నామినేటెడ్ సభ్యురాలుగా. అందరూ ఏంటంటే మరి మోడీ గారిని వైస్ ఛాన్సలర్ చేయమనలేదు, మేరీ కోమ్ని ఛాన్సలర్ చేయమని అడిగాం. యునానిమస్లీ ద హౌస్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ మేరీ కోమ్ యాజ్ ఎ ఛాన్సలర్. ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి చేతిలో ఉంటే క్రీడలకు మంచి రోజులు వస్తాయనే ఒక ఆలోచన కొద్దీ అట్లా చేయడం జరిగింది. క్రీడా రంగంలో గొప్ప వాళ్ళు ఉంటే బాగుంటుంది, వారికి ప్రభుత్వాలు సంపూర్ణమైన సహకారాన్ని అందజేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏదేమైనప్పటికీ ఇట్ ఈజ్ ఎ బిగినింగ్, ఒక మంచి కార్యక్రమం. దీంతోపాటు నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత త్వరగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రభుత్వం బయటికి తీసుకురావాలి. ఇలా ఎట్లయినా మనం టూరిజం పాలసీ మీద చర్చిస్తున్నాము. త్వరలో మరి మీ అందరి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పాలసీల మీద కూడా ఈ సభలో మనం చర్చించే అవకాశం వస్తుందని కూడా మేము ఎదురు చూస్తుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ బిల్లుకు నా మద్దతు తెలుపుతూ విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు. మహేష్ గారు.